దృష్ట్వా పరం తపః గురుం పరతరం నాస్తి త్రివారకం కథయామితే. ఈ శ్లోక తాత్పర్యము గురువే దైవము, గురువే ధర్మము అయి ఉన్నాడు. గురునిష్ఠయే శ్రేష్టమైన తపస్సు, గురువున కంటే అన్యంగా శ్రేష్టమైనది ఏదీ లేదు, ముమ్మాటికిది సత్యము అని నీకు చెప్పుచున్నాను అని భావము. ఇది స్కాంద పురాణములో పార్వతికి బోధించినటువంటి ఆ శివుడు పార్వతి చెప్పినటువంటి బోధ గురు గీత. ఆ గీత యొక్క శ్లోకార్థము గురువే దైవమని, గురువే ధర్మమని అయి ఉన్నాడు. గురు నిష్ఠయే శ్రేష్టమైన తపస్సుని, గురువుల కంటే అన్యమైనది శ్రేష్టమైనది ఏదీ లేదు, ముమ్మాటికి ఇది సత్యము సత్యమని నీకు చెప్పుచున్నాను అని భావం. దీని అర్థము ఒకే మాటలో చెప్పాలంటే గురువు కంటే వేరే దైవము ఇంకొక దేవుడు ఉండడు అనే మాట లేదు. మరి ఇంకొక ధర్మం అనే మాట కూడా లేదు. గురు ధర్మంకి మించిన ధర్మము ఇంకొకటి లేదు. ఒకవేళ బోధించేటప్పుడు శిష్యునికి వస్తునిచ్చే జ్ఞానం కలిగేదాని కొరకు ప్రాణధర్మం అని, ఆత్మధర్మం అని, దేహధర్మం అని, జీవధర్మం అని వ్యవహారార్థంగా చెప్పినటువంటి అన్ని ధర్మములకు మూలమైనటువంటిది గురుధర్మం. అంతకంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. ధర్మమే గురుడు, గురువుకి మించిన ఇంకొక ధర్మం వేరే లేనే లేదు అనేటువంటిది, ఆ స్థితిని పొందడమే నిష్ఠ. ఆ గురునిష్టయే తపస్సు. అంతకంటే ఇంకా గొప్ప తపస్సులు ఏమీ లేవు. ఎందుకంటే తపో అనేటటువంటి దానికి తప్పించుట అని. తప్పించుట అంటే శుష్కింపజేయుట. సంస్కృతార్థంలో తపము అంటే దాని ఎందే సదా నిలకడగలిగి ఉండుట, లేక దానిని బాధించుట. బాధించుట కూడా తపస్సే. దానికి శరీర తపస్సు, మనో తపస్సు, ప్రాణ తపస్సు అని 3 రకాలుగా చెప్తున్నారు. అయితే ఆ తపస్సుని సంయమనమని బోధించినారు నిజ విధానంలో పొన్నాల రాజయోగేంద్రుల వారు. సాంప్రదాయిక పరిపూర్ణ ప్రబోధయంలో మొట్టమొదట సాధకుడు సంపాదించాల్సినటువంటి యొక్క సంపత్తి ఏమి అని అడిగితే వాక్ సమయం కలిగి వర్తించడము మానవ ధర్మం. ఎందుకంటే మానవునికి ఒక్కనికే వాక్కులు వస్తావు కాబట్టి ఇతర జీవి ఏది మాట్లాడదు, ఏది బోధించదు, ఏది బోధ వినదు. ఒక మానవుడే బోధ వినేదానికి, బోధ చెప్పేదానికి, మరి సర్వ వ్యవహారాలను కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి లక్షణానికి కూడా వాక్యమూలాధారమై ఉంది. సర్వ జ్ఞానాలకి కూడా వాక్యమూలాధారమై ఉంది. సర్వ మంత్రాలకి వాక్య ఆధారమైంది. అందుకే ధ్యానములు గురుమూర్తి అని, మంత్రములు గురువాక్యం అని, పూజలు గురుపాదం అని, ముక్తులు గురు కృప అనేటువంటి దాన్ని కూడా ధర్మంగా పరివర్తింపజేస్తున్నారు. కనుక ముఖ్యమైనటువంటి తపస్సు అంటే తపింపజేయుట, అంటే దాని యందు తపించుట. అందుకే దాన్ని ఏమన్నారు? వాక్ తపస్సు, మనో తపస్సు, శరీర తపస్సు అన్నారు. ఈ త్రివిధ తపస్సులలో మహర్షులు కూడా ఈ శరీరం తప్పింపజేసినారు. ఎందుకు తప్పింపజేయవలసి వచ్చింది అనేటువంటి మాటని మనం ప్రశ్న చేసుకుంటే, కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని ఒక్క పొద్దులు చేస్తారు, నిష్ట కలిగి ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే తప్పించటమే. అదొక తపం. ఏం తపం అది అంటే శరీరమునకు కావలసినటువంటి ఆహారములు పదార్థములను అందించుకోకుండా కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని టైం వరకు దానిని అదుపు చేయడం వలన ఒక సమయమున శక్తి వస్తుంది, తట్టుకునే ఒక శక్తి వస్తుంది అంతే. లేకపోతే ఆకలి అయినప్పుడు మనిషి తట్టుకునే చేత కాక అగ్ని ఎట్లా కాలుస్తుందో అట్లా హృదయముని కాలుస్తుంది కాబట్టి దాన్ని తట్టుకునే శక్తిని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఆ యొక్క ఒక పొద్దు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక నిష్ట కలిగి ఉంటాడు. అదే ఒక పొద్దు లేనాడు ఆకలి 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 అని చెప్పి తనలాడి వస్తాడు. ఒక పొద్దు తిన్నాడు, నేను ఒక పొద్దు ఉన్నానని చెప్పి దాని కొరకై ఎంత పొద్దు అయినా పరితపిస్తాడు. అది తాను నిర్ణయించుకున్నాడు. కాబట్టి తపించుట అంటే తాపము చెందుట. తాపం అంటే బాధపడుట. ఇప్పుడు ఒక పొద్దున్నాడు బాధ అవుతుందా లేదా? అంతరమునేమో ఆకలి అని తరిస్తుంది. దాన్ని నిష్ట ఏం చేసినాడు? ఒక పొద్దున్నాడు అనేటువంటిది గుర్తు పెట్టుకున్నాడు. ఆ గుర్తు ఏం చేస్తుందంటే బాధిస్తుంది, తంగాడుతుండదు లోపల జీవి. ఇంకా విచారం చేస్తే వైద్యశాస్త్రం ఏం చెప్తున్నారు అంటే శరీరం అనే ప్రకృతి ఏం కోరుతుందో దానికి అందించకపోతే
అది నరకముని భోజిస్తుంది అని చెప్పినారు. ఒక్కపొద్దు రోజు చేస్తారో నరకముని పూజిస్తుంది అని సిద్ధాంతం చేసినారు దాన్ని. అందుకొరకే తట్టుకునే శక్తి ఎంతవరకు ఉంటుంది, నీకు ఎంతవరకు ఉంటుంది అంటే నీవు మనసు ద్వారా ఎంత తట్టుకున్నా ఆ ప్రాణం అనే ప్రక్రియ ఎందు అది రొటేషన్స్ చేసేటటువంటి శక్తి ఒకటి ఉంది. వర్షం వస్తుంది మేము లోపలికి పోయేది బాగుంటుంది. లేనా ఒకటే తప్పించుట అంటే ప్రకృతి పైన ప్రభుత్వము చేయుట, ప్రకృతిని తన ఆధీనములో ఉంచుకునుట. అందుకే మహర్షులు ఘోర తపస్సులు చేసి ఆకులలో ముందు విని, గడ్డలు గడుసులను విని, ఆకలినప్పుడు ఏదో ఒక వస్తువు దానికి అందించి కావలసినంత నీరు తాగి ఆకలికి ఎంత అవసరమో అంతే అధికమైనటువంటి రుచులు లేకుండా మనసు అన్ని రకరకాల రుచులు కోరుతుంది. కూర తిందమంటుంది, బిర్యానీ తిందమంటుంది, పండ్లు తిందమంటుంది, ఏమేమో తిందమంటుంది. అయితే తప్పించడం అంటే అర్థం ఏమంటే తన ఆధీనమైన ప్రకృతిని ఉంచుకోవడమే ఒక క్రియ. ఆ క్రియకి ఒక బదులు పెట్టినారు, వేరేమి. ఒక బదులు చేయడం ఏమవుతుందంటే సంయమనమా అనేటువంటి ఒక శక్తి పెరుగుతుంది. ప్రకృతిని ప్రభుత్వం అంటే ఏమి అని మీరు అడిగితే సాధన ప్రక్రియ. సాధన అంటే ఏమి అంటే నేను 4 గంటలకే లేయాలా అని అలవాటు పెట్టుకుంటే 4 గంటలకే ఆ ప్రకృతి నిన్ను హెచ్చరిస్తుంది. నేను ఇదే తినాలని నీవు పెట్టుకుంటే అదే తినేదాన్ని జీవనం చేసుకునే శక్తి నీకు వస్తుంది. ఇంకా ఒకటి కఠోరమైనటువంటిది హఠయోగం అనేది ఉంది. ఇది రాజయోగ పద్ధతి. హఠయోగం అనేది ఏమి ఏంటంటే తన యొక్క ఆధీనంలో ఇంద్రియములను, శరీరములను, ప్రాణమును, మనసును ఉంచుకోవాలనేటటువంటి ఘోర తపస్సు చేస్తారు. కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. వాళ్ళు ఏం మాట అంటారో ఆ మాట మీదనే నిలబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా దానిని నిర్లక్ష్యం చేస్తారు. సత్తానం అనేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా కఠోరమైనటువంటి పద్ధతి దాన్ని వర్తింపజేస్తారు. కాబట్టి వాళ్ళని తపస్సంపన్నులు, హఠయోగులు అంటమో. ఏది పట్టినారో సాధించే వరకు మానరు. ఇది తినము అంటే ఇచ్చబెడతారు ముట్టలు. నేను అసలు నిద్రనే పోను అంటే దాని కొరకై పరితపిస్తారు, ఎన్నో కష్టాలు పడతారు. అది ఎంత కష్టపడినప్పుడు ప్రకృతి యొక్క సహజ లక్షణం కాబట్టి నిద్ర ముచ్చుకొస్తుంది. నిద్ర ముచ్చుకొచ్చే కొద్దిగా మనం ఏం చేయాలా అంటే జాగ్రత్త వస్తుంది దాన్ని కలిగించాలప్పుడు అంటే కొందరు ఏం చేస్తున్నారు అంటే కారం పొడి వేసుకుంటారు ఎండకి నిద్ర రాకుండా ఉన్నాయి, కారం చదువుకున్నాం. కొంతమంది నిద్ర వచ్చినప్పుడల్లా నీళ్ళు పట్టుకుని కాసినారు. ఇంకొక శరీరంలో వస్తాడు కొల్లూరు బస్సులింగప్పుడు. ఆయన 12 సంవత్సరాలు సాధించినాడంట. ఎట్లా అంటే ఈ నెమ్మ కింద పడుకుంటే మళ్ళీ వస్తుంది నిద్ర అని చెప్పి కలిసి వాయి మీద ఒక కొమ్మ పోతే ఆ కొమ్మ మీద పండుకోవడము, దుముక్క పడితే నిద్ర వచ్చినప్పుడు కింద పడితే చల్లగా అయితే వాళ్ళు వేసి వచ్చి మళ్ళీ కొమ్మ మీద కూర్చుంది. కఠోర సాధన. ఈ చేయడం వలన ఏమవుతుంది ఇది అంటే అలవాటు పడిపోతుంది. సాధన అంటే అలవాటు. మీకు ఎన్నో మాటలు చెప్పినాను. ఇంద్రియ సాధనాలు ఏమయ్యంటే మిరపకాయ వేసుకున్నానికి తుమ్ములు రావు. అదే పనిలోనోడు మునిగింటాడు కాబట్టి వానికి తుమ్ములు రావు, దగ్గులు రావు. ఎవడో మిరపకాయలు కొనిపోయినోనికి ముక్కల నోట్లు సిమ్లు గారినట్లు కారుతుంది. మరి ఏమయ్యే సాధన అంటే అలవాటునే సాధన, అభ్యాసమే సాధన. అటువంటి ఘోర సాధనాలు, ఘోర అభ్యాసాలు చేసేటువంటి దాని కొరకు దాన్ని తపస్సు అని పిలుస్తుంది. తప్పించుట. గురువు ధర్మం.
గురువే సర్వధర్మస్వరూపుడు, గురువునకు మించిన ధర్మము లేదు, గురువునందే సకల ధర్మములు సకల శక్తులు కలవు కనుకనే ఏకయేవా పరో బంధు విషయమే సముపస్థితే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురువే నమః అని గురుగీత ఇంకొక చోటు కూడా గురువుని కీర్తిస్తున్నది. అంటే ఆపదలు కలిగినప్పుడు భక్తుని రక్షించుటకు గురువు ఒక్కడే సర్వసమర్థుడు, బంధువు కూడా అవుతున్నాడు. గురువు సర్వశక్తిమాన్ అనగా సర్వశక్తిమంతుడు భగవంతుడై ఉన్నాడని సామాన్యార్థం. గురుమాల మంత్రము ఈ శక్తులను విశదీకరించుతున్నది. అందుకొరికి గురుమాల మంత్రంలో మనం ఏం చెప్తున్నాము? గురుదేవో గురువు సాక్షాత్ పరబ్రహ్మ అనేటటువంటి ధ్యాన మంత్రం చేసేటప్పుడు గురువు శిష్యులకు మంత్రం ఇస్తాడు, దాన్ని గోప్యంగా జపించాలని కూడా చెప్పినారు. దాంట్లో కొన్ని వస్తువులు వస్తాయి శక్తులు. ఏమి? సర్వ దేవత వశీకర, సర్వ అరిష్ట వినాశక, సర్వ మంత్ర ఛేదక, త్రైలోక్యం వశమానక అనేటటువంటి, అంటే అన్నీ తన ఆధీనంలో ఉంచుకునేటువంటి సమర్థత గురువు అనే శబ్దమునకు సంప్రాప్తమై ఉంది. సర్వశక్తులు దాని యందు సంభవించి ఉండవు కాబట్టి తన గురువుగా పొందినటువంటి మంత్రానుష్ఠాన శక్తిని మన కర్ణరంధ్రముల యందు ఆ గురువులు బోధించి అస్తమస్తి సంయోగము చేసి తమ యొక్క ప్రాణశక్తిని దారబోస్తున్నారు. శక్తిపాతం చేస్తారు. అది మనకు అర్థం కాదు. అది ఇక మొక్కుతున్నాం అనేది ఒకటే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏ రూపకంగా మనకి ఆ శక్తిని ప్రసాదిస్తుంటారో, ఏ రూపకంగా వాళ్ళు సంకల్పిస్తుంటారు, వాళ్ళు ఎందుకు మనములు మళ్ళీ ముడుతుంటారో అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే సర్వసమర్థుడు సద్గురుడు వాడు ఒక్కడో తప్ప. ఎందుకంటే నువ్వు దేవుడిని చూడలేదు, అసలు దేవుడు అంటే ఏమని కూడా నీకు తెలియదు. మరి ఎందుకే ఇవన్నీ చెప్పినారు కదా అంటే ఇవన్నీ కూడా గురువులే చెప్పినారు. రాజబొమ్మలను గురువులే చేసినారు, మంత్రశక్తులను గురువులే చేసినారు, అన్ని గురువులే చేసినారు. ఎందుకు చేసినారు అనేటటువంటి దాన్ని మనం విచారం చేస్తే నీ యొక్క స్థాయిని బట్టి. చిన్న పిల్లగానికి ఎల్కేజీ ఓకేజీకి పెట్టితే కూడా ఇన్ని బుక్కలు మోసుకొని తిరుగుతున్నాడు. కాలేజీకి పోయినోడు ఒక కాకి సంకలు పెట్టుకొని పోతున్నాడు. అంత గొప్ప చదువు నేర్చినోడికి ఎందుకు మరి ఏమి తెలియనోడికి ఈయనకేనికి ఇన్ని బుక్కలు అనేటువంటి మాట మనం పరిశీలన చేస్తే దీనికి అర్థం మీకు దొరుకుతుందో నాకు అర్థం లేదు. మరి మాస్టర్లు కూడా ఎందుకు మోపిస్తున్నారు? చేతకుడు కాదు, మొయ్యలేక మోస్తున్నారు. ఎందుకు మోపిస్తున్నారు అనేటటువంటి దాన్ని మనం విచారం చేసి చూస్తే అభిమానం కొరికే. ఏం అభిమానం అంటే నన్ను ఎన్ని బుక్కలు చదువుతున్నారనేటువంటి అభిమానం మనకి. వాడు ఏమి చదివిలేదని మోసుకొని గాడిది మోత అంటారు దాన్ని. గాడిది ఎంత మోస్తుందో కానీ దానికి ఏమీ తెలియదు, మోస్తుంది కాబట్టి మోపుతుండదు. మరి ఈయనకి తెలివి ఉంది. ఈయనకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ హోంవర్క్ బుక్కులు, ఇవి ఆ బుక్కులు, ఇవి రంగు బుక్కులు, ఇవి ఈ బుక్కులు ఏమేమో వాడు చెప్పుకుంటున్నాడు. కానీ అవన్నీ నాకు నేర్చుకున్నాను అనేటువంటి ఊహను కలిగించేదానికి. అన్నీ నేర్చినోనికి ఏమీ అవసరం లేదు. అవి ఫైండ్ అవుట్ డౌట్లు ఏముండవు. ఆ డౌట్ని తీసుకునే దాని కొరకు వాడు లక్షలాల దగ్గరికి పోతున్నాడు. డిగ్రీ అంటారు దాన్ని. అన్నీ అయిపోయింది, అన్నీ చదివేసినాడు, ఇంకొంత అవసరం లేదు బుక్కులు. మనకి ఇప్పుడు ఏముంది? ఆ విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం తృణశిష్యం మహోత్సవం అనేట్లా కొంచెం ఎక్కడో కసర మెలిగింది. దానిని పోగొట్టుకునే దాని కొరకు నిర్ణయం ఉపసర్గం అనేటువంటి నిర్ణయం కొరకు కూడా కనలాడుతున్నాడు. అంతే. దీనికి నిర్ణయం చేసి కూడా దీనికి అర్థం కాదు కాబట్టి ఇక్కడ చదవాలి, మోసుకొని తిరగాల. మోసుకొని తిరిగితేనే దీనికి విద్య వస్తుంది, లేకుంటే రాదు. అట్లనే మరి సామాన్యమైనటువంటి శిష్యులకి ముద్రాభ్యాసములు, జపములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, నియమములు, భజనలు, భక్తి అన్నీ పెట్టినారు. అన్నీ చేయమన్నారు. ఎప్పుడు చేయాలన్నీ ఏదో ఒకటి చేయడానికినే మనకి పురుషత్వం లేదు. 190 సంసారంలో ఉండేటువంటి బాధల్ని పొందేటటువంటి వాడు ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు జపం చేస్తాడు? ఎప్పుడు పూజ చేస్తాడు? ఎప్పుడు నిష్ఠాకరిషుడు అవుతాడు? ఎప్పుడు కంటపడడం చేస్తాడు? సాధ్యమవుతుందా? కాకపోయినా కూడా ఇవన్నీ చేయమన్నారు కదా. ఏమవుతుంది ఇవన్నీ అంటే చూస్తూ నటువంటివన్నిటికీ మనకి సహజంగానే లభ్యమవుతాడు. ఇంటి విద్య ఏ రూపకంగా సహజంగా పిల్లలకి లభ్యమవుతుందో అట్లా వాడు గురు నిష్ఠాపరుడై ఉంటే, గురుధర్మాన్ని ఆచరించితే అన్ని విద్యలు లభ్యమవుతాయి, అన్ని శక్తులు వానికి వశమవుతాయి అనేటటువంటిది
గురుమాల మంత్ర సిద్ధి అన్నారు. గురువుని ఎప్పుడైతే సర్వము అనేటటువంటిది ధర్మము వాడే కర్మము వాడే అనేటువంటి భావన కలిగినప్పుడు నీ మనసు ఇంకా 12 దిక్కులు పొరలాడేదానికి ఆస్పదం లేదు, 12 దేవుళ్ళని నేను పేదానికి ఆస్పదం లేదు. ఇవన్నిటికి మూలమైనటువంటి ఒక వస్తువుని నీకు చూపించిన తర్వాత ఇన్ని వస్తువులు నీకు ఉదాహరణ కొరకు ఒక చంద్రుడిని చూసినటువంటి వాడు ఈ నక్షత్రములన్నింటినీ లెక్క పెట్టుకున్నాడు, ఒక చంద్రుడు మాత్రమే లెక్క పెట్టుకుంటాడు. మరి ఇన్ని నక్షత్రములు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందయ్యా అంటే ఒక కారణం పెట్టినారు. ముద్దపమాంసము, ఇది గొర్రె కొయ్యలు, ఈ మూల సుక్క, ఈ కుంజాల సుక్క, ఈ పిల్లల కోడి, ఈ పొద్దుపోడి ఏమి ఇవన్నీ గుర్తులు పెట్టినారు. వాడు గుర్తుల మీద వస్తున్నాడు కానీ చంద్రుడికి పని గమనం లేదు. ఇవన్నీ గుర్తులు ఏమిటి ఆధారం మీద నడుస్తుండేవి అంటే చంద్రుని ఆధారం మీద నడుస్తుంది. చంద్రుడు లేకపోతే నక్షత్రాలకు ఉనికి లేదు, సూర్యుడు లేకపోతే చంద్రునికి ఉనికి లేదు, స్వయం శక్తి చంద్రునికి లేదు, స్వయం శక్తి నక్షత్రములకు కూడా లేదు. చంద్రప్రకాశం వల్ల నక్షత్రములు మెరుస్తుంటాయి, సూర్యప్రకాశం వల్ల చంద్రుని పైన పడితే చంద్రుడు వెలుగుతుంటాడు. అందుకే గురు చంద్రమా అని కూడా పిలిచినారు. గురు సూర్య ఎందుకు పిలవలేదు? ఎందుకు అంటే కర్మసాక్షి అనేటటువంటి వాడే సూర్యుడు. సర్వము సూర్యుని వల్లనే ఈ బ్రహ్మాండం అంతా నడుస్తుండదు. మరి పిండాండం అంతా ఏమిటి నడుస్తుంటుంది? పిండ ప్రధానమైన ప్రాణము వలన పిండాండం నడుస్తుంటుంది. ఇక్కడ సూర్యుడు అంటే పిండమునకు ప్రాణమే సూర్యుడు, అక్కడ బ్రహ్మాండమునకు పరమాత్మ ప్రాణమే సూర్యుడు. పరమాత్మ ప్రాణం అది. నీ ప్రాణము పిండాండ ప్రాణం ఇది, వ్యష్టి ప్రాణం ఇది, కానీ సమిష్టి బ్రహ్మాండ ప్రాణం అది. ఆ బ్రహ్మాండ ప్రాణం సూర్యుడు ఒక్కడే లేకపోతే బ్రహ్మాండమే లేదు. పద్య పొడవు లేకుంటే వ్యవహారంలో లేవు. అట్లనే ఈ శ్వాసోశ్వాస అనేటటువంటి ఆగిపోతే ఈ వ్యవహారంలో లేదు. మరి దీనికి ఎంతమంది గమనం ఉండదు? ఇది ఎప్పుడు పోతుంది అనేది కూడా నమ్మకం లేదు. కానీ దీనికి గమనం లేదు. మనసుకు ఒక విషయం ఏముందంటే ఇంకా 4 ఇండ్లు కట్టాలా, 4 కొంపలు కంపాలి, 4 అధికారములు పొందాలా, 4 ఇది చేయాలి, 4 అది చేయాలి. అది చేసే లోపల ఇది పుస్తకం పోతే దానికి బోధిస్తున్నాడు గురువు. ఇది నీటి మీద బుగ్గరా, ఇది ఎంత బుద్ధ అయినా కూడా ఇది నిలిచేది కాదు. అశాశ్వతమైనటువంటి ఈ నశ్వర సంపదల గురించి నీవు ఆశిస్తున్నవే కానీ నీకు మూలమైన సంపత్తే ప్రాణము అని ಕುಳ್ಳರು ವಸನಗಪ್ಪ ಕೂಡ ಬುಡುಬುಡಿ ಪದವಿರ್ತದೆ. ಎಲ್ಲ ದೇವರು ದೇವರಲ್ಲ, ವಾಯುದೇವರೇ ದೇವರಮ್ಮ, ಅದರೊಳಗೊಂದು ಜೀವನಿರುವುದು. ಸಾವು ಇಲ್ಲದ ಗಿಡವೊಂದುಂಟು, పుట్టు మార్గದಲ್ಲಿ ಒಗಬೇಕು ತಂಗಿ. పుట్టు మార్గం అంటే బత్తలు పోవాలండి. బత్తలు పోవాలంటే మీరు బట్టలు ఇసిపోయారు. బత్తలు అంటే విషయములు లేకుండా పోవడము. పుట్టు మార్గం అంటే ఆ పుట్టినప్పుడు కూడా ఏ విషయములు లేవు, నేననే గుర్తులు కూడా లేవు. నేను బత్తలుడను, నేను ఆడది మొదలనే పరిజ్ఞానం కూడా లేదు. ఆ రూపమైనటువంటి భావము కలిగి వర్తించడమే బత్తలు పోవటం, పుట్టు మార్గం అంటారు. మరి మా సాగు వీళ్ళని గడవందు అంటున్నాడు. ఏది పుట్టు సాగు లేనటువంటి చెట్టు అది. అల్లి మలుగు అంటున్నాడు, అక్కడ వాసం చేయి అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాడు గురువు కూడా మరొక చోట ఈ రూపకంగా విశదీకరిస్తూ తాత్వికార్థం చాలా నిగూఢం. ఇదంతా భావార్థమే. తాత్వికార్థము చాలా నిగూఢము. ధార్యతే ఇది ధర్మ అన్నాడు. ఏ దానిని మనము ధరించినామో అదే మన ధర్మం అవుతుంది. ఏది ధరించినా మనము ఏ భావములు మనలో ఉండవో అవే మనకు ధర్మం అయిపోయినవి. అందువరకు మతాంతముల వారు మత ధర్మాలు అయిపోయినవి, భావములు భావధర్మాలు అయిపోయినవి, జీవములు జీవధర్మాలు అయిపోయినవి. అయితే ధారణం ఏం చేసిందని విచారం చేసి చూస్తే ఏ వస్తువు ఇది ధరించి భరిస్తుంది. ఈ బ్రహ్మాండం అనేటటువంటి దానివల్ల ఎవరు భరిస్తున్నారో, ఎవరు ధరించినారు. ఈ సూర్య చంద్రులను కూడా ఒక నిమిషము కూడా తడువు లేకుండా గతులు తప్పకుండా నడిపించేటటువంటి శక్తి ఆవుది. ఏ శక్తి చేత ఇది బాల్యము, యవ్వనము, కౌమారం, వార్ధక్యం, మరణావస్థ వరకు తీసుకొని పోతుంది? ఏ శక్తి అది?
ఇది విశ్వమంతను కాలములు తప్పినట్లు ఒక కాలం పోయి ఎండాకాలం పోయితే వానకాలం వస్తుంది, వానకాలం పోయితే చలికాలం వస్తుంది, చలికాలం పోయిన కల్లా కాలత్రయములు, ఈషణత్రయములు, వాసనత్రయములు, గుణత్రయములు, అవస్థాత్రయములు, ఇన్ని త్రయములతో కూడుకొని వ్యవహరించేంత నడిపించేటటువంటి ఒక్క నిమిషము ఒక్క క్షణము కూడా దాన్ని తప్పకుండా క్రమము తప్పకుండా ధర్మము తప్పకుండా నడిపించేటటువంటి శక్తి ఏదో అదే గురు శక్తి. అందుకే దానిని చాలా నిగూఢంగా తెలుసుకోవాల్సినటువంటిది, కానీ ఇది అని చెప్పేది ఇంకా రాదు. విశ్వానుసారముగా ధరించున్నది ఏదో అది ధర్మమని చెప్పబడును. భారమును మోయుటకు ఆధారమై ఉన్నది ఏదో. ఎవరి భారమంతా మోసినారు? ఈ సృష్టిలో ఉండిన ప్రతి జీవికి ఆహారమును అందించాలని ఎవరు భారం మోసినారు? దీన్ని ఎవరు సృష్టించుతున్నాడు? ఎవరి ఆధీనంలో ఈ సృష్టి జరుగుతుంది? ఎవడు దీన్ని రక్షిస్తున్నాడు? మరి ఎవడు లయపరుస్తున్నాడు? ఎవడు కాలాలను తిప్పుతున్నాడు? ఎవడు బాల్య యవన కౌమార్యములు జరిపింపు చేస్తున్నాడు? ఈ శరీరంలో నేననేటటువంటి ఒక విధానం మనం మానలేదు. నేనంటుండేమే కానీ నా శరీరమే నాకు తెలియకుండా ఇంత మార్పు వస్తుంది కదా అని ఎందుకు నీకు తెలియదు? ఎవరు చేస్తున్నారు ఈ శరీరంలో మార్పు? ఎవరు కలిగిస్తున్నారు నీ మనసుని మార్పు? ఎవరు కలిగిస్తున్నారు నీకు భక్తి? ఎవరు ఆధారమై దీన్ని మోస్తుండరు? అంటే ఆధారమేది ఉన్నది ఏదో అది ధరించుతున్నది అని చెప్పవలను. జీవేశ్వర జగత్తునకు అంతటికి ఆధారమై అధిష్టానమై దానికి అంటాడు సాంఖ్యమేషితప్పుడు ఈ జ్ఞానము సూత్రాత్మ రూపకంగా ఎట్లా పనిచేస్తుంది, ఈ సూత్రాత్మ ఏ రూపకంగా వ్యవహరిస్తుంది, ఏది అధిష్టానమై ఉంది. ఈ జ్ఞాత అధిష్టాన అధిదేవత అయిన బ్రహ్మస్వరూపమును పొంది రంభీరం యొక్క ప్రేరేపణం చేత క్రియాశక్తితో కూడుకొని ఈ గంధ తన్మాత్రం ద్వారా కృత్యబోధం నుండి సర్వము పుట్టిస్తుంది అని చెప్పి నేను చెప్పినారు. సర్వం పుట్టించేటటువంటిది గంధ తన్మాత్రం అయితే అది ఎక్కడుంది, ఎట్లుంది, మన ఏంది ఏ రూపంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అది ఎట్లా ధారణ చేసి ఉంది, అది ఎట్లా ధరించి ఉంది, అది ఏ పద్ధతిగా ఆ జ్ఞానం వ్యవహారం చేస్తుంది, ఏ పద్ధతిగా ఈ బాల్య యవన కౌమార వార్ధికములను జరిపిస్తుంది, అది ఎవరు జరిపిస్తుంటారు దాన్ని అనేటటువంటి కానీ ఈ జీవ ఈశ్వర జగత్, ఈ జీవునికి ఈశ్వరునికి మధ్యన జగత్తు ఉంది. గతించేదే జగత్తు. జ అంటే జనించడం, గ అంటే గమనించడము, గతించడం. మనం గమనిస్తుండము, గతిస్తున్నాం, తెలుసుకుంటున్నాం అని తెలుసుకున్నప్పుడు చచ్చిపోతాం. తెలిసిన వస్తువు ఏది నిలవడం లేదు. ఎందరో వచ్చిన మహాత్ములు తెలుసుకునేది ఎవరు నిలబడలేదు. ఎందుకో దాని స్వభావం జనించుట, జనించినది గతించుట. అది తత్వమునందు తెలియబడింది కాబట్టి దానిని జ గ సు అన్నది. సు అంటే తత్వము. సు అంటే ఏమిటిది? తత్వం. త్వం అసి, అది నీవై ఉన్నావు. ఇది గురువాక్యం తెలియబడుతుంది. తత్వం అసి. ఈ జీవశరీరంలోకి ఆధారమై అధిష్టానమై దానిని ధరించి భరించున్నది ఏది అని ప్రశ్న చేసి మళ్ళీ దాని ఉత్తరం చెప్తాడు. పరమాత్మయే కదా అని మనల్ని అడుగుతున్నాడు. ఎవరు ఈ ధరించి భరించేటటువంటిది? ఎవరు? పరమాత్మనే కదా. ఎవరు అని ప్రశ్న చేసినాడు. మళ్ళా పరమాత్మనే కదా అని మనకి సమాధానం చెప్తున్నాడు. పరమాత్మయే కదా. దేని యందు సృష్టి స్థితి లయములు జరుగుతున్నవో, ఏ దాని యందు సృష్టింపబడినదో, ఏ దాని యందు స్థితి కలిగింపబడినదో, ఏ దాని యందు లయపడుతుందో అదే బ్రహ్మము. ఏదైనా మనం పుట్టినామో, ఏదైనా మనం పెరుగుతున్నామో, ఏదైనా మనం చస్తున్నామో అది బ్రహ్మము అని దానికి పేరు పెట్టినాము. అయితే తత్వాన్ని బోధించేటప్పుడు మన సులువుగా అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పాడు. అన్నమున వృద్ధి పొందు, అన్నమున మరణించు, అన్నమున పుట్టు అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం. ఈ అన్నం ఏ రూపంగా వచ్చింది అనేటువంటి దాన్ని విచారణ చేసి చూసినప్పుడు బ్రహ్మము, అవ్యక్తం, ఆత్మాదాంకారు, పంచతన్మాత్రాలు, పంచమహాభూతాలు ఏడు వరకు వచ్చినవి, బ్రహ్మాండం వరకు వచ్చినది. పంచమహాభూతాల నుండి
ఏమైంది? జనించి గతించేటువంటి వస్తువు భూతములు ఏంది ఏ రూపంలో ఉంది అనేటువంటి దాన్ని విచారం చేస్తే అక్కడేమో పంచభూతములుగా ఉండదు, ఇక్కడేమో పంచతన్మాత్రములుగా ఉండదు. అక్కడేమో విరాట్ నిరంకర్ప అవ్యాకృత పరమాత్మగా ఉండదు, ఇక్కడేమో విశ్వచైతన్య ప్రజ్ఞ ప్రత్యేగాత్మగా ఉండదు. ఈ అష్టప్రకృతుల యందు ఏ శక్తి ధారణం కలిగి ఉందో అదే బ్రహ్మము, అదే దేవుడు. అర్థమైందా? చెప్పినాను కదా, ఏది ఈ అష్టప్రకృతులను ధరించి ఉందో అదే మాటనే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నా అష్టప్రకృతిలో నా మాయ వలననే సృష్టింపబడుతుంది, స్థితి చేయబడుతుంది, లయబడుతుంది. నా మాయని తెలియట దుస్తరం. ఈ అష్టప్రకృతులు తెలియ నీ అబ్బతరం కూడా కాదు. నన్ను శరణు చెందుట సులభము. ఏమని అడుగుని? ఈ అష్టప్రకృతులని నీవు గెలుస్తానని కానీ నీవు దాన్ని జయిస్తానని కానీ అనుకుంటే మూర్ఖుడు. సత్యము కాదు, ఇది ఎవరి వశము కాదు. నా అష్టప్రకృతులను ఎవరి ఆధీనంలో లేవు, ఎవరి నా ఆధీనంలో ఉండవు. కాబట్టి నన్ను శరణు చెందితే నీకు సులభము. చదవండి భగవద్గీత. మరి నన్ను అంటే అర్థమే ఇప్పుడు గురువులే. ఏమని? గురువుని శరణు చెందితే మాత్రమే అది సులభము. అందుకే గురువే ధర్మము, గురువే నిష్ఠ, గురువే తపస్సు, గురు వాక్యమే మంత్రము, గురు నడతనే నడత, గురు ఆజ్ఞనే ఆజ్ఞ. గురు ఆజ్ఞ మించినటువంటి ఇంకొక ఆజ్ఞ లేదు, ఇంకొక మంత్రం లేదు, ఇంకొక క్రియ లేదు, ఇంకొక తపస్సు లేదు, ఇంకొక శక్తి లేదు. అది మీరు గురుగీత చదివితే మీకు అర్థమవుతుంది కూడా. గురుచిత్త సంతోష కారణం అని గురుగీతలో చెప్తున్నాడు. గురువు చిత్తమునందు ఎప్పుడైతే నీవు ఏర్పడినావో, సంతోషం కలిగినదో, నీ కర్మ కూడా నశించినది అనేటువంటి సిద్ధాంతం చేసినది. ఏ తపస్సులు చేయకున్నా, ఏ ధ్యానములు చేయకున్నా, ఏ ఉపవాసాలు చేయకున్నా గురు కృప అనేటటువంటిది కలిగిందా? అందుకొరికే భగవద్కృష్ణయ్య గారు కానీ, భద్రాద్రి రామచంద్రుడు రాసినటువంటి నరసింహదాసు కానీ పద్యములు చెప్పేటప్పుడు శాస్త్ర పురాణములు చదవలేదు, ఆంధ్రగిలవాణములు అభ్యసించగలేదు, నేనేమీ చేయలేదు. నీ కటాక్షంబు నా మీద మిగులగలుగా చెయ్యబూనికి నీ మీద శీర్షశతము తప్పు లేకుండా దయచేసి దండియందు కవి జనంబులు మెచ్చ విఖ్యాతి చేయ రమ్యగుణగా. వేదములు వివరించి నేర్చుకోలేదంట, శాస్త్ర పురాణములు చదవలేదంట, ఆంధ్ర కిర్వాణములు అభ్యాసం చేయలేదంట. ఏ తపస్సులు చేయలేదంటే, ఉపవాసం చేయలేదంట, గ్రంథాలు చదవలేదంట, వేదాలు చదవలేదంట, వినలేదంట, ఏమీ చేయలేదంట. మరి ఎట్లా కలిగింది ఈయనకి ఈ జ్ఞానం అంటే అడిగితే, నీ కటాక్షంబు నా మీద మిగులగలుగా. ఆ గురు కృప, గురు కటాక్షం ఎట్లా కలుగుతుంది మనకి? ఏ పద్ధతికి మనం ఆచరిస్తే అది మనం సంప్రాప్తం చేసుకుంటాము. ఎందుకొరకు? ఒక భార్య భర్తకి దాసరాలయ్యి తన బంధువులని వదిలి, తన తల్లిదండ్రిని వదిలి, తన అన్నదమ్ములని వదిలి, తన ఊరిని వదిలి, తన కొంప, తన స్నేహితులు సర్వస్సును వదిలిపెట్టి నీకు దాసరాలై ఖండించుకొని నీకు వండి పెట్టి పక్కలు వండుకొని పిల్లలు కానీ ఇన్ని రకాల కష్టాలు పడుతుంది కదా. ఏమిటి కొలబడింది? అవన్నీ ఏ సుఖం ఆశించబడింది? మరి శిష్యుడు కూడా గురువుని ఆశ్రయించి పడాలంటే ఏమిటిని ఆశ్రయించబడాలా? ఏమి పొందాలని పడాలి గురువు దగ్గర? నీ సర్వ సంసారం అంతా గురునికి ఊడిగం చేయాలన్నారు. ఇంకా అది గురుగీతలు మీరు చదివితే నీకు అర్థమవుతుంది. ఈ సర్వస్వం గురునికి అర్పించాలన్నారు. ఈ అర్పణం అనేటువంటి విషయం మనకి ఇంకా అర్థం కాలేదు. అర్పణం అంటే ఏమైనా తెలియదు. భగవంతుని నివేదించి ఆ ప్రసాదమైన దాన్ని మనం పూజిస్తాం. గురువుకి అర్పించడం అంటే అంతయు వాణిదే అనేటువంటి భావన మనలోన దృఢపడిన నాడు మాత్రమే అది అర్పణం అవుతుంది. కొట్టి మాటల చేత అది అర్పణము కాదు. దానికి దాన్ని తాత్వికార్థం చాలా ఇవ్వడం. దానినే దేని యందు సృష్టించిన ఎంబు జరుగుతున్న అదే బ్రహ్మమని తైత్తరీయ శృతి కూడా చెప్తుంది.
యతో వా యామానాని భూతాని జాయంతే హేన జాతాని జీవంతి యత్ ప్రభాయం తది సంవిశయంతి తద్విజ్ఞాన సత్వ తద్బ్రహ్మేహితి అని వాగ్వంతుడు. అయితే సూర్య చంద్రాది నవగ్రహములను నక్షత్రములను గతులను తప్పకుండా నడిపించినది, కాలత్రయములను ఒకదాని వెనుకను ఒకటి కలిగించినది, సముద్రములను అద్దు మీరకుండా ఎన్ని నదులు వచ్చినట్టు చేరినా సముద్రం ఈ పొద్దుల వరకు అద్దు మీరి పొంగి పొర్లిపోలేదు, తరగడం లేదు. దాని లోతును ఇప్పటి వరకు ఎంత విజ్ఞానులు కూడా శోధించి ఇంత లోతుండే నిర్ణయించడానికి ఎవరికి సాధ్యమో కాలేదు. సముద్రం అడ్డు మీరకుండా అటు పోటుపాటులతో బంధించి ఉన్నది ఎవరు? వర్షము శీతాకాలములచే సస్యాదులను వృద్ధి గావించి సకల జీవోపాధులకు శుద్ధిపాస శాంతి కలిగించినది ఎవరు? ఈ పంటలు పండించి ఒక ఏడు ఒక్క పురుగు లేకుండా పంటలు వస్తాయి. ఒక ఏడు ఎన్ని ఇంటర్వ్యూలు కొట్టినా మీ కొంపలు పాడు చేసుకున్నా కూడా ఒక గింజ కూడా కాదు మీకు. మరి ఎవరు కలిగిస్తున్నారు ఇవన్నీ? ఈడంటాడు సేవ్ చేస్తాడు, నాను ఇంత కష్టపడితే కూర్చోడు పండేవాక. అదే కష్టపడి సంఘం కూడా పండకుంటే ఏం చేస్తాడు? దేవుడు గెలిపి అంటాడు. పండించినాడేమో నా మగతనం కూడా కొడం కష్టం పడుతున్నా, అయినా ఇంత చేసి కూడా ఒక మూలపాయ అంటాడు. ఈ దరిద్రం కూడా దీనికి ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు. జీవితంలో ఏమి సంపాదించినా ఎంత సంపాదించినా కొరతనే ఉండదు, కానీ తృప్తి అనేది మాత్రం లేదు. కాబట్టి తృప్తిని పొందని మనుషుడు, తృప్తిని ఎవడైతే పొందడో వాడు సప్త సముద్రంలో రచించినా కూడా వాడిని తృప్తిగా. ఇది విశ్వ బ్రహ్మాండమునికి అధిపతి లేదు కదా, రాష్ట్రపతి లేదు కదా, అయినా తృప్తి లేదు. మరి ఎవరికి తృప్తి? తన స్వరూపమును గురుమూర్తి ద్వారా ఎవడు తెలుసుకుంటాడో వానికి ఉండిన తృప్తి జగత్తులో ఎవరికి లేదు. జీవోపాధి విశ్వాసం శాంతి అయ్యేది ప్రాణమే లేక ప్రాణశక్తి అని శృతి స్మృతి కాక వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నది. ఎవరయ్యా అంటే ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టి మనం జీవనం చేస్తుంది, సమాన రూపకంగా సర్వనాడులకు పంచిపెడుతుంది, అపాన రూపకంగా మలమూత్ర విసర్జనలు చేస్తుంది, ఉదాహరణ రూపకంగా పలికిస్తుంది, జ్ఞాన రూపకంగా దేహ సర్వాంతరం నుండి నిర్వీకృతమై మూలభూత సంతుల యొక్క సర్వవ్యాప్తమై ఉంది. ఆ వస్తువే మనకు మరణము కలిగించడానికి, జ్ఞానం కలిగించడానికి, అజ్ఞానం కలిగించడానికి, రోగం కలిగించడానికి, ఆరోగ్యం కలిగించడానికి ఏ సత్తా అయితే ఉందో ఆ ప్రాణసత్తనే గురువు. అది గుర్తించడం లేదు మీరు దాన్ని. ఆ ప్రాణము 2 పాదములు ఉన్నాయి, అది గురుపాదములు అంటారు. అది ఎప్పుడు క్షమిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు అయిపోయిందో నీ కథ ముగిసిపోయింది. ఆ గురుపాదములు ఎప్పుడు స్తంభించినావో నువ్వు లేవు. ఆ గురుపాదములు ఎంతవరకు తెలుస్తుండవో అంతవరకు నీ జీవిత వ్యాపారం అంతా జరుగుతుంటుంది. అతి సమీపంలో అందించినాడు. దీనినే ప్రాణరూపములుగా ఉన్నది ఆ బ్రహ్మమే. మరి బ్రహ్మము అనేటటువంటి ప్రాణమా జ్ఞానమా అనేటువంటి దాన్ని మీరు ప్రశ్న చేస్తే, ఈ విశ్వమును భరించినది బ్రహ్మమని చెప్పవలెనా ప్రాణమని చెప్పవలెనా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జ్ఞానము అదే, ప్రాణము అదే. జ్ఞానరూపకంగా తెలియజేస్తుంది, ప్రాణరూపకంగా ధరించి భరిస్తుంది. ఈ పిండ బ్రహ్మాండములన్నింటినీ ప్రాణరూపకంగా ధరిస్తుంది, జ్ఞానరూపకంగా తెలియజేస్తుంది. అందువరకే జ్ఞానరూపంగా తెలియజేసే వస్తువు గురువే. మరి ప్రాణరూపకంగా ధరించినటువంటిది కూడా ఆ గురువే. అందుకే అంతకంటే మించిన ధర్మము, అంతకంటే మించినటువంటి దేవుడు, అంతకంటే మించినటువంటి వ్యవహారము లేదు. సృష్టిలో లేనే లేదు. నిజం ఎరిగిన వానికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. విశ్వమును ధరించబడిన బ్రహ్మమని చెప్పవలన ప్రాణమని చెప్పవలన జ్ఞాన ప్రాణరూపములుగా ఉన్నది ఆ బ్రహ్మమే. యయేదం ధార్యతే జగత్ అని చెప్పబడుతున్నది. బ్రహ్మము పరమాత్మ లేక గురుతత్వము అన్నీ ఒకటే, కానీ అన్యము కాదు. బ్రహ్మమన్నా పరమాత్మ అన్నా గురుతత్వం అన్నా ఒకటే మాటనే, ఒకటే దానికే ఇన్ని పేర్లు పెట్టినారు. బ్రహ్మం అని ఎప్పుడు చెప్పినారు దాన్ని? బృహత్, ఈ జగత్తునంతటి కంటే గొప్పది బ్రహ్మము.
అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు అనేటటువంటి మాటకి బ్రహ్మమని పేరు. సర్వమును ధరించినప్పుడు ప్రాణమని పేరు. సర్వమును తెలియజేసినప్పుడు దానికి జ్ఞానం అని పేరు, ఎరక అని పేరు. అందుకే దాన్ని ఎరకయే పరమాత్మయని ఎరంగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనులు ముక్తి చెందివి నీపాల భక్తితోడా. ఈ బ్రహ్మము పరమాత్మ లేదు గురుతత్వం అన్నిటికీ ఒకటి అని అన్యము కావు కనుక గురుతత్వమే ప్రాణరూపకంగా సర్వమును ధరించి భరించుతున్నదని తెలియవలెను. ధర్మము అనే శబ్దమునకు ఎన్నో అర్థములు ఉన్నాయి. శాస్త్ర విధులను అతిక్రమించకుండా వర్తించడం ఒక ధర్మం, స్వార్థరహితముగా పరోపకారం చేయడం ఒక ధర్మం, అహింస సర్వధర్మములను ఉత్తమం, పరోపకారాయ పుణ్యాయ అని అహింస పరమోధర్మం అని చెప్పబడుతూనే ఉంది. స్వార్థరహిత సత్య సంభాషణము ధర్మము, పరస్త్రీ పరద్రవ్యము నాశించుకుంటే ఒక ధర్మము, లోకసేవకై జీవితము కైంకర్యం చేయటం ఒక ధర్మం, ధర్మవేత్తయకు సద్గురునకు తనుమన ధనములు అర్పించి సేవించుట కూడా ఒక ధర్మం, గురువారిని మీరకు వర్తించుట ఒక ధర్మం, అది పరమధర్మం. కనుక కృష్ణదేవుడు గీతలో సర్వధర్మాన్ పరిత్యాజ మనకం శరణం వ్రజ, మరి అన్ని ధర్మములు వదిలిపెట్టురా, నీకు తెలిసినటువంటివన్నింటి కూడా వదిలిపెట్టు. ఎందుకు అంటే నేను చెప్పేటటువంటిది నీ యొక్క అభిమానమైనటువంటి అడ్డు వచ్చి నా జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. నీకుండినటువంటి అభిమాన జ్ఞానమే, నాకు అది తెలుసు ఇది తెలుసు, నేను అది చదివినా ఇది చదివినాను, నేను అది సాధించినా ఇది సాధించినాను, అభియోగం చేసిన, ఇవన్నీ కూడా అభిమాన జ్ఞానములే కానీ గురు జ్ఞానములు కాదు, పరధర్మములు కాదు. అందుకొరికి సర్వధర్మములను వదిలిపెట్టి మొదలు నువ్వేమేమి ఇంతవరకు నేర్చిండవో, ఇంతవరకు ఏదైతే సాధించినవో అవన్నింటినీ ఏళ్ళు మారేసిదా నా వద్దకు వచ్చేటప్పుడు స్నానం చేసుకుందా అంటే ఈ లోపల ఉండేటువంటివన్నీ కడుక్కుందా అని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గురుబోధకు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అంతకడమునందు విషయ వాసనలతో కూడుకొనే ఉంటుంది, అభిమానం కూడుకొనే ఉంటుంది, కానీ నిర్మలమైన హృదయంతో ఎవరు రాదు. వచ్చిన తర్వాత బోధ ఇంటో 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 మలినాలని వర్జిస్తాడే కానీ మొట్టమొదటి అందరూ పరిశుద్ధులే ఎవరు బోధకు రాదు. అందరూ మలినంతోనే వచ్చినారు, అందరూ తప్పులు చేసినాకనే జ్ఞానులైనారు. యోగులైన వాళ్ళు కానీ జ్ఞానులైన వాళ్ళు కానీ కవులైన వాళ్ళు కానీ పండితులైన వాళ్ళు కానీ శుద్ధులు ఉన్నోడు ఎవరు కాలేదు, అంత మలినమైన వాడు అయినారు. దీనికి శాస్త్ర సమ్మతం కూడా ఉంది. కవి కాని వాడు రవిగాడు కవిగాడు, కవి అయిన వాడే రవియమును కవియమును. కామి కాని వాడు ఎవడైతే, కామి అంటే దాని కోరికలు లేనివాడు, దాని ఎందుకు మగ్నం కానివాడు అది పొందలేడు. అందువరకు తప్పొప్పులు రెండే తప్పుతనం నుండి తప్పని చూసేది తప్పుడు చెప్పేదో చెప్పడు చాలించరా, తప్పు కలిగింది నీవు గొప్పవాడు అవుతావు, తప్పు దిద్దుకుంటే గొప్పవాడు అవుతావు. ఏమన్నా అంత వ్యభిచారం చేసి తప్పు దిద్దుకొని యోగి ఆయన వాల్మీకి అంత తప్పు చేసి అది ఇడిచిపెట్టితేనే అతని వాల్మీకి మహర్షి ఆయన. మరి మనము బోధకు వచ్చేటోళ్ళతో ఏమేమో పాపాలు చేసింటాము, పుణ్యాలు చేసింటాము, మంచి కొమ్మలు ఉంచుంటాము, అన్నీ చేసి వచ్చింటాము. వచ్చిన తర్వాత కూడా మనం మారకపోతే, వచ్చిన తర్వాత కూడా మనం గురువార్తని పాటించకపోతే, గురుధర్మము మనం నడవకపోతే, గురు ప్రసాదానికి మనం సంసిద్ధులే కాకపోతే, గురు కార్యములందే మనము నిలకడనే లేకుంటే, మన ధర్మాలకైతే మనం ముందుంటాము, గురుధర్మంకైతే అనుకుంటామా? గురు కార్యములు వచ్చినావు అంటే మనం ఇంటి కార్యలు వచ్చినప్పుడు ఎట్లుంటాము, గురు కార్యలు వచ్చినప్పుడు ఎట్లుంటాము. ఇవ్వడం చేస్తాడే గురు కార్యం, మన ఇంటి కార్యం ఎవరు చేసేది మనమే చేస్తున్నావు. కాబట్టి గురు కార్యం ఎవడమే చేస్తుంటాం. ఎవడో కాదు, నీవే చేయాల, నీ ధర్మం అది, నీ కర్తవ్యం అది. అప్పుడే అది గురు ధర్మం అనిపిస్తుంది, అప్పుడే ఆ గురు ధర్మానికి నువ్వు పాటుపడినట్లు అవుతుంది, అది నీ ధర్మం అవుతుంది. కానీ ఏదో నువ్వు చేసినట్టు ధర్మం కాదు. ధర్మం శబ్దం ఎన్నో అర్థాలు ఉన్నాయి. సత్య సంభాషణ సత్యవాక్యం కూడా అదొక ధర్మమే. హరిచంద్రుడు కూడా ఒక వాక్యం చేతనే ఋషులు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు కూడా కలిసి ఏం తప చేసింది అతని రాజ్య పరిపాలన చేసుకుంటా ఒక సత్యవాక్య సంపన్నుడైనటువంటి ఒక నిర్ధారణ కొరకే నా భార్య బిడ్డలను నమ్ముకునే సత్యాన్ని మొదలలే. నీలో కూడా ఏదాన్ని నీ అంత రాజ్యమే నన్ను విశ్వచ్చినాను కదా, మళ్ళీ నన్నే పడతావు అనలేదు.
దాన్ని అనిపించాలని వీడు ఎంత కష్టపడినా అనేది రాజ్యం మీద ఇచ్చినాను కదప్ప మళ్ళీ నా ఉద్యమం ఉండదు నన్ను బతరైనాను కదా నన్నే అడుగుతాను అంటే అని లేదని అను అంటే కూడా తను పెట్టింది వాస్తవమే. అప్పుడు ఆ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పెట్టినావు, ఇప్పుడు అధికారం దిగినా కూడా అది నా బాధ్యత నా భారము అని అంటుంది. ఆదాని కొరకు కాసిన భార్య బిడ్డలు నమ్ముకొని తాను కూడా సుడిగాడము కాశాడు. సీలింగ్ రాసేటప్పుడు కూడా వాడు మాకెక్కేది నాకు ఏదైతే దక్షిణం వస్తుందో 5 గుడ్లు నాది, కొబ్బరి కింద 3 బట్ట శారడి బియ్యం నీవి అని చెప్పారు. ఆ శారడి బియ్యం ఉడకబెట్టుకొని తిని ఆ 3 బట్టని జమ చేసుకొని అమ్ముకొని ఆ కొబ్బరి కింద ఆ యాకులు ఆ ఇడం తీసుకొని 5 గుడ్లు మాలికకి ఇచ్చి సుడిగాడం రాశారు. ఒక రాజా ఒక చక్రవర్తి. మరి ఈ పొద్దు నీకు కూడా గురుబోధన తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ధర్మము నీ కర్మము ఖాళీ ఏదైనా దరిద్రం వస్తే ఏమవుతుంది నీ గతి? ఏం చేస్తావు? గురుధర్మం పాటిస్తావా? చెప్పండి, పాటిస్తారా? మీ అమ్మ బోధకం అడిగేది ఎక్కడికైనా ఏ బోధవద్దు నీ వద్దు గురువు వద్దు అనేటువంటి స్థితి వస్తుంది. కానీ ధర్మాన్ని పాటించేవాడు ఎంతమంది ఉండదు. అది ఒక్క వాక్యం కూడా అతను పాటించినాడు కాబట్టి లోక కళ్యాణాన్ని కూడా వాడి కీర్తి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మరి మనమే ధర్మాన్ని పాటిస్తున్నాం. గురుభక్తి అనేటువంటి వాళ్ళు మొట్టమొదటి గురుధర్మాన్ని పాటించండి. అది ధర్మము అనే శబ్దములకు ఎన్నో అర్థాలు. అందువరకే కృష్ణుడు కూడా చెప్తాడు, అన్ని ధర్మాలు వదిలిపెట్టరా, నీ ధర్మాలన్నీ పక్కకు పెట్టి నా ధర్మమును పాటించు, నా మాటని విను, నా మాటని నమ్ము. అది గురుధర్మం, గురువాక్యం. సర్వధర్మాన్ని పరిత్యాగ, ఎన్ని ధర్మాలు అన్నీ వదిలిపెట్టు. ఏది ధర్మం కాదు, గురువాక్యమే ధర్మము, గురు నడతనే ధర్మము, గురువు ఏది బోధించినాడో అదే ధర్మము. అంతకు మించిన ధర్మము స్వధర్మము లేవు ఇంకా వేరే. వాడు చెప్పిన మాటని వాడు చెప్పినటువంటి దాన్ని వదిలిపెట్టి నీ స్వయంగా నీకు ఏదైనా చేసినట్లయితే అది ధర్మం కాదు, కర్మమే నీకు చేసిందంతా. అది కర్మమైన గురువాక్యమును పాలించడం ధర్మం. అది అందుకొరకే ఆ ధర్మాన్ని పాటించినారు శిష్యులు. ఒక మాసం తిన్నాడు అన్నాడు, అది ధర్మమేనా? గురువు చెప్పడమేనా? అయినా పాటించినాడు సిద్ధయ్య. అది కుక్క మాంసము మురిగిన మాంసము అవన్నీ అవసరం లేదు. ధర్మాన్ని పాటించాలి, గురువాక్యాన్ని పాటించాలి. గురువు చెప్పినాడు చేయాలంతే. నీవా గురువు నీవమ్మ మాంసం తినొద్దని నిన్నాను అంతవరకు తిన్నప్పుడు చెప్తుంది, ఇప్పుడు కుక్క మాంసం తినమంటవా అని గురువుకి ఎదురు అడిగినట్లయితే అది గురుధర్మం అవుతుందే. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలా? గురువు చెప్పింది వినాలా ఇవ్వాలా? అందుకే భాగవత కృష్ణయ్య గారు కూడా ఒక మాట చెప్తాడు, ఎన్ని ధర్మాలను తెలుసుకున్నాక నీకు జ్ఞానం కలుగుతుంది, కలిగిన తర్వాత గురువులను కూడా ఎంచుతూ ఉంటుంది. గురువులను కూడా నీ జ్ఞానం ఎన్నుతుందండి, గెలుతుంది. ఎందుకు గెలుతుంది? దాని స్వభావం జ్ఞానం ఎప్పుడు కలిగిందంటే గురువులు కూడా గెలుతుంది. నీకు ఏం తెలియదు కూడా అతనితోనేమి నేను 190 మంది శిష్యులు ఉండదు. అందుకు ఏం తెలియకుండా అందరికీ దాని మీద తెలుసుకుంది. అది అట్లా వదులుకుని తెలిసిపోతుంది కుక్క. గురువాక్యం నీకు ఏమైనా అర్థం ఉందే? విచారం చేసుకుని ఎంతోమంది మాట్లాడుతుంటారు, మా గురువుకి ఏం తెలియదు అనుకుంటే మా దగ్గర వచ్చి వాడు గురుభక్తులేనా? మరి వానొక్కి తెలుగు లేకుండా నీవేంటి గురించి ఎవరంటే అడిగితే మన శబాబ్గా ఉందా? విచారించండి. గురుధర్మం అంటే ఏమైనా ఎవరికి అర్థమే కదా. అర్థమైతే వాడు మాట్లాడతాడా? అందుకే మొదలు ఇవన్నీ ధర్మాలన్నీ పరిచయించి నీకు తెలిసిన తెలివిని మొదలు వదలు. దీక్షలు అదే మాట చెప్తుండదు. చెప్పి నీవు ఉత్తీర్ణుడు అయితే నీకు ఇంత జ్ఞానం కలిగింది కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? గురువుని పరిచయిస్తావా, గురువుని ఆశ్రయిస్తావా? తెలిసింది కదా ఇప్పుడు నీకు. తెలిసినాక ఏం చేస్తావు? ఆ దాని గురించి శ్లోకాలు రాసినారు వాడు. పరిపూర్ణ బోధ చెప్పేటి పర్యంతరము పరిపరి విధంబులు సేవలు చేసి తర్వాత మరి కన్నులు కానని వాణి మార్గము చీ అన్నారు, చూ అన్నారు. మరి అప్పుడు గురువు మనసు తెచ్చుకొని నువ్వు చీ అంటే నీవు ఉద్ధారం అవుతావా? సత్యం కాదు, నేను ఉద్ధారం కాదు. అది మంచిదో చెడ్డదో గురు జ్ఞానానికి కట్టుబడి ఉండినప్పుడే నువ్వు చేయిస్తావు. కానీ ఆంజనేయుడు కట్టుబడి ఉండే, గురువాక్యం నుంచి కట్టుబడి ఉండే. స్వామి నా ధర్మాన్ని పాలించినాను, నేను గురుధర్మం వదలను. ఎన్ని మాట్లాడాడు? రామాయణ యుద్ధంలో ఒక సంధి వస్తుంది, రేపు కోతి కూడా నాకు భక్తుడు ఉన్నట్లు నటన చేస్తావు,
దొంగ కొడక, నువ్వు నిజమైన నా భక్తులైతే నా మాట నేను ఇప్పుడు మాటలు విన్నాడు అంజనేయుడు వినలేదా? చెప్పండి. రామాయణం అయితే మీరు చదివింటే, మీరు ఏమింటే, సినిమా చూసింటే రామునికి ఆంజనేయుడు తిరగబడినాడా? రాముని ఆంజనేయుడు పాలించినాడా? పాలించినాడా? తిరగబడినాడా? రామునికి ఎదురు నిలబడినాడా? రాముని ఆజ్ఞకి లోబడి ఉన్నాడా? తెలియదు. అంటే రామాయణం యుద్ధమైన ఒకటి తెలుసు. రాముడు అంటాడు, నీవు ఎన్నెన్ని మాట్లాడినప్పటికైనా కూడా నా భక్తులని నటన చేస్తుండవు, నా మాటని నేను నడవాలి కదా, నా మాటని నీవు మీరి నడుస్తుండవు, నా యాజ్ఞని నువ్వు పాలించడం లేదు, నా శత్రుడు వాడు, నువ్వు నిజమైన నా భక్తులైతే నేను నాకు కొన్ని తెచ్చి ఒప్పియాలా. ఆయన ఏమంటాడు, స్వామి తెలుసో తెలియక వాడికి వచనమిచ్చినాను, వాడిని నేను ఒప్పించినట్లయితే నన్ను మాట పోగొట్టుకునేవాడైతే నీ శిష్యుడు పలాని వాడు ఇట్లా మాట పోగొట్టుకునేటువంటి నీకే అపమానం. అది నా మాట పోతే నీ మాట పోయిన, నీ మాట పోయినట్టే. దొంగ కూతురు చూస్తావు, నువ్వు నాకు భక్తులు అంటావు, నన్ను నమ్మినంటావు, మళ్ళీ నీ మాటని నువ్వు నడిపిస్తుండవు, నీ మాటని నువ్వు నడిపిస్తుండవు. నేను నడిపించడం లేదు, నీకు శరణాగతి అయిందని నన్ను చంపు, తర్వాత వాడిని ఏమని చేసుకుని నాను బతికి ఉన్నంత వరకు వాడిని నీ చేతికి నేను, ఒకవేళ నన్ను బతికినప్పుడు వాళ్ళు నీ చేతికి ఇస్తే నీ భక్తులనే కావాలన్నట్టు. ఎటువంటి సందిగ్ధం ఉందాడా విషయం. మరి గురువు నుంచి శిష్యుడు ఎప్పుడవుతాడు? ఇన్నక విన్నాడు అని స్థితి వచ్చినప్పుడు, ఇన్నక విన్నాడు అనే స్థితి వచ్చినప్పుడు ఆ స్థితి కలుగుతుంది. కాబట్టి ఆంజనేయుని మధ్యన రామబాణం కూడా పనిచేయలేదంట, గురువాక్యం కూడా ఏం చేయలేదు. ఎందుకే లేదు? గురువాక్యం కూడా మీరి నడవలేదు కాబట్టి గురువాక్యం కూడా నేను చేయలేదు. మనకు స్వార్థం లేదు. సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాన్ని మాసుచ అని అర్జునుడిని హెచ్చరించి ఉన్నాడు. గురునిష్ట పరం తపః అనగా గురుధర్మమునందు నిష్ట కలిగినదే శ్రేష్టమైన తపస్సు అని అర్థం. జ్ఞాన ప్రాణరూపకంగా ఉన్నదని పైన పేర్కొనబడిన ఏ గురుతత్వం కలదో దాని యందు నిలకడగా నుంటే నిష్ట. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీ మనసు నిలకడ ఎక్కడ ఉండాలా? ఆ గురు నిష్ట నువ్వు నిలకడగలగాలంటే గురుతత్వం నీకు అర్థమై ఉంటే ఆ ప్రాణము, ఆ జ్ఞానము, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి భావము నీకు దృఢమై ఉంటే నీ మనసు దాని ఎందుకు వ్యాప్తమవుతుంది, కానీ విషయాలను వ్యాప్తం కాదు, ఆశలు ఎందుకు వ్యాప్తం కాదు, ఆ ఓర్లు ఎందుకు వ్యాప్తం కాదు, సిద్ధులేందు వ్యాప్తం కాదు, కోరికలేందు వ్యాప్తం కాదు. ఏడా వ్యాప్తం ఏంటంటే నిజమైన భక్తుని మనసు ఆ జ్ఞాన ప్రాణముల ఎందుకు వ్యాప్తమై ఉంటుంది, దానికి దాసత్వం చెంది ఉంటుంది. అదే గురుతత్వం కలదో దాని ఏంటి నిలబడి నిష్ట. సర్వం కల్విదం బ్రహ్మ అని దానికే అన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మ వేదమిదం వరిష్టం. బ్రహ్మమే వేదము, మిదము, వరిష్టము అన్నీ కూడా అదే. బ్రహ్మై వేదమిదం వరిష్టమని శృతులు ఈ విశ్వమునందుల సమస్తమును బ్రహ్మస్వరూపముగా పేర్కొనుతున్నాడు. ఆ బ్రహ్మమే తానై ఉన్నానని. ఆ అఖండ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు రెండు వస్తువులు లేవు కదా, గురువు శిష్యులు ఇద్దరు లేరడా, ఉండినది ఒకే వస్తువు. దానిని అయం ఆత్మ బ్రహ్మ, స్వజ్ఞానం బ్రహ్మ, తత్వం అసి బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఎప్పుడన్నారు దాన్ని? అహం అని ఎప్పుడన్నారు? నీవే నేను, నేనే నీవు అనేటువంటి అఖండాత్మజ్ఞానం కలిగినప్పుడు అహం బ్రహ్మస్మి అన్నారు. అది బ్రహ్మయ్య వేద నిజం వైష్ణవని శృతులు ఈ విశ్వనందు సమస్తము బ్రహ్మస్వరూపంగా పేర్కొంటున్నప్పుడు ఆ బ్రహ్మమే తనై ఉన్నానని, తనకు నానత్వంగా తోచబడు సర్వం కూడా తనవలనే బ్రహ్మస్వరూపం అయ్యే ఉన్నదని. తాను తన వలనే ఈ జగత్తంతా కూడా బ్రహ్మస్వరూపమేనా? తాను వేరే ఈ జగత్ వేరేనా? అది కూడా తానే, నానత్వం లేదు ఇంకా అక్కడ, అన్నీ ఏకత్వమే. అయితే తోస్తుంది. ఎందుకు తోస్తుంది అంటే నీవు ఉన్నావు కాబట్టి తోస్తుంది, నువ్వు లేకుంటే తోచదు. తోచబడు సర్వం కూడా తన వలనే బ్రహ్మస్వరూపం ఉన్నదని ఏ మారక అంటే మరవకుండా
జాగ్రత్తగా గుర్తించు, ఆ ప్రతిపాదికపై జీవయాత్ర సాగించు. ఆ ప్రతిపాదికపై ఏది గుర్తించినావో ఆ ప్రతిపాదకపైన జీవయాత్ర సాగించుటే బ్రహ్మనిష్ట, లేక ఇదే గురునిష్ట. ఇంతకంటే శ్రేష్టమైన తపస్సు లేదు కదా. ఇంకా గొప్ప తపస్సు ఇంకేముంది? ఏలనగా సర్వమును ఆత్మస్వరూపకంగానే చూచే ఆత్మదృష్టి యందు రాగదోషాలకు తాగక్కడ. అంతయు తానే సర్వము తన యందేనటువంటి అఖండ జ్ఞానం కలిగినప్పుడు అది నిజమైన జ్ఞానం. తన యందు సర్వమునందు తనను ఏది చూస్తుందో అదే సర్వమై ఉండేటువంటి అఖండ జ్ఞానం కలిగినప్పుడు ఏ దాని మీద వానికి ద్వేషం కలుగుతుంది, ఏ దాని మీద వానికి కోరిక కలుగుతుంది? తనకంటే భిన్నం ఇంకా ఏదైనా వస్తువు ఉంటే కదా దాని మీద కోరిక కలిగేదానికి. తనకంటే భిన్నమైన ఏదైనా వస్తువు ఉంటే కదా దాని మీద అపేక్ష కలిగేదానికి, దాన్ని పొందాలనుకునేదానికి. ఇంకా అప్పుడు ఏమైంది? మోక్షం అనే కోరిక కూడా నిరసనం చేసినారు దాన్ని. దానినే భాగవతకృష్ణయ్య గారు ఈ అఖండ ఆత్మజ్ఞానం గురుమూర్తి ద్వారా పొందిన తర్వాత ఆ గురు నిష్ఠాకృష్ణులై ఆచరించేటప్పుడు ఆ ఆచరణ ఏంది ఈ పద్యాలు వచ్చినాయి. తను ఆచరించితే తన వాక్కులు ఏందో ఆ పద్యం వస్తుంది. ఏమన్నాడు ఆ పద్యము? ఏ శాటనంబులు చేసికి వరుగురు శిష్యులు చేసేది చర్చలు వింటి రోషికి మోక్షాపేక్ష. ఈ అందరూ చర్చలు వినిన తర్వాత మోక్షం అనేది కూడా నాకు భయపడను, ఆ మోక్షం కూడా వద్దు నాకు. ఏం కాదు. ఇప్పుడు గురు నిష్ఠాకృష్ణుడే ఉన్నాను, ఇంకా నాకు కావాలనేది కానీ వద్దనేది కానీ రెండు లేవు. ఇప్పుడు కావాలన్నా వద్దా? చూసినా చూడలేదా? తెలిసినా తెలియలేదా? నిష్ఠాకర్షణ ఉన్నటువంటి వాడు తెలిసేది అని అన్నాడు, తెలియలేదు అని. ఆ మాట ఆ నిష్ఠ నీకు కలిగినప్పుడు గురుపాదం పట్టినందుకు మానవుడి పుట్టినందుకు జన్మ సార్థకమవుతుంది అని పెద్దలు హితవచనం. అందుకే పరతరం నాస్తి అని, గురువు కంటే అన్యంగా శ్రేష్టమైన వస్తువు మరొకటి లేదు అని ఈ గురునిష్ఠను దృఢం రేటుకై ఈ శ్లోకం యొక్క రెండో పాదమున ఉద్దేశింపబడినది. నామరూపము భేదమే కానీ వస్తుత సర్వము గురుస్వరూపమే. నిజముగా శ్రేష్టము అశ్రేష్టములైన ద్వైత దృష్టికే తావులేదు. అయినను వస్తు దృష్టికే కూడా గురుతత్వము కంటే గొప్ప వస్తువు లేదు అని ఉద్ఘాటించబడినది. శ్రీవారం కథ ఏమితే అనగా ముమ్మాటికి ఇదే సత్యమని బోధ దారాఢ్యం కొరకు నొక్కి చెప్పబడినది. అట్టి గురుస్వరూపమునకు ఇవే మా అనంత కోటి శతవందనములు. ఆ పద్ధతిగా శిష్యులు ఉండేటటువంటి నిష్టని సంపాదించండి. ఆ నిష్ట కొరకే జీవితము సార్థకపరచండి. ఇది మొక్కల 11వ తారీఖుకి ఏదో పెట్టినా లేదు.